ఓం గం గణపతే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యం నమ. భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు. శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి నాగలక్ష్మి మాత భక్తులందరూ కొరకు వైశాఖ పౌర్ణమి ఈరోజు మే 12వ తేదీ, అంటే ఈరోజు ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:45 వరకు వైశాఖ పౌర్ణమి పూజ ముహూర్తం ఉంటుంది. 11:51 నుండి మధ్యాహ్నం 12:45 వరకు వైశాఖ పౌర్ణమి పూజ ముహూర్తం ఉంది. ఈరోజు లక్ష్మీదేవిని పూజ చేస్తారు. నదీ స్నానం చేసి దానాలు కూడా ఇస్తాము. వైశాఖ పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత. వైశాఖ పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా భావిస్తాము. ఈరోజు లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఆనందము, శ్రేయస్సు మరియు సంపదలు వస్తాయి. అంతేకాక బుద్ధుడి జయంతి. వైశాఖ పౌర్ణమి రోజున బుద్ధ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈరోజు బుద్ధుని జన్మదినము మరియు ఆయన బోధనలు జరుపుకుంటారు. వైశాఖ పౌర్ణమి రోజు నదీ స్నానం చేయడం మరియు దానాలు ఇవ్వటం కూడా పుణ్యప్రదమని భావిస్తారు. ఈరోజు దానాలు ఇవ్వటం పుణ్యం వస్తుంది. వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టును పూజ చేయటం కోరిన కోరికలు నెరవేరుతాయి. వైశాఖ పౌర్ణమి 2025 పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం వైశాఖ పౌర్ణమి తిథి మే 11 సాయంత్రం 6:55 ప్రారంభమయ్యి మే 12వ తారీఖు రాత్రి 7:22 వరకు ముగుస్తుంది. అందువల్ల 12వ తారీఖు వైశాఖ పౌర్ణమిగా పరిగణింపబడింది. స్నాన జపాది దానాలకు అన్నిటికీ ఉదయం ప్రాముఖ్యత కనుక 12వ తారీఖున పూజ చేసుకుంటాము. ఈరోజు 12వ తారీఖున శుభము సమయంలో మీరు దీపానికి సంబంధించిన ఒక సాధారణ పరిహారం చేస్తే మీరు కోరుకున్న ఫలితాలు పొందవచ్చు. వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో 4 చోట్ల దీపాలను వెలిగించాలి. గ్రామ దేవతలు పొలిమేరలలో ఉంటూ ఊరిని కాపాడుతూ ఉంటారు. ఈ దేవతలు భారతీయ గ్రామీణ సంస్కృతి, ముఖ్యంగా తెలుగు ప్రాంతంలో ఈ గ్రామ దేవతలని పూజ చేస్తారు. ప్రజలను రక్షించే శక్తులుగా ఎప్పటి నుండో విశ్వాసం ఉంది. గ్రామ దేవతలను అమ్మవార్లుగా పూజ చేస్తారు. ఈరోజు చంద్రుడు పూర్ణబింబంతో దర్శనమిస్తారు. పౌర్ణమి రోజు చంద్రుడికి ఆర్ఘ్యం ఇస్తాము. పౌర్ణమి రోజు చంద్రునికి ఆర్ఘ్యం సమర్పించటం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఈరోజు వైశాఖ పౌర్ణమి మాసం. పౌర్ణమి అనగానే బుద్ధ పౌర్ణమి. వైశాఖ పౌర్ణమి ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం, ఉపవాసము ఉండటం, పూర్వీకుల పేరుట దాన ధర్మాలు చేయడం ప్రత్యేకంగా ముఖ్యమైనవిగా భావిస్తారు. గౌతమ బుద్ధుడు కూడా వైశాఖ మాసంలో పౌర్ణమి రోజున జన్మించాడు. అందుకే ఈ తేదీని బుద్ధ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. వైశాఖ స్నానం చాలా ప్రాముఖ్యమైనదిగా భక్తులు చేస్తూ ఉంటారు. లక్ష్మీ పూజతో చేసుకొని లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు. వైశాఖ పౌర్ణమి రోజే విష్ణువు విగ్రహాలకి కూడా పూజలు అనేవి చేస్తాము. ప్రతిష్ఠించడం అనేది కూడా జరుగుతుంది.
విష్ణువు విగ్రహానికి నైవేద్యము, గంధము, బియ్యము, పండ్లు, పూలు మొదలైనవి సమర్పించాలి. వైశాఖ మాసంలో దీపం వెలిగించడం ఒక పవిత్రమైన కార్యక్రమంగా చేసుకుంటారు. ఈ వైశాఖ పౌర్ణమిలో ప్రతి ఒక్కరి దేవతలకు అందరికీ పూజలు అనేవి సమర్పించుకోవటం, లక్ష్మీదేవికి, శ్రీమన్నారాయణునికి తులసి దళాలతో పూజ చేసుకొని అమ్మవారి ఆశీస్సులను తీసుకోవటం అనేది ముఖ్యమైనది. వైశాఖ మాసం అనగానే విష్ణువు నాకు ప్రీతికరమైనదని అందరికీ తెలిసిన విషయమే. విష్ణు ప్రీతికరమైన మాసంలో పౌర్ణమి రోజున విష్ణువునకు, లక్ష్మీదేవికి పూజ చేస్తే మరిన్ని సంపదలు, సౌకర్యాలు అన్నీ అందరికీ లభిస్తాయని, పూజ, ధ్యానం, దానం అన్నీ చేసుకోవటం అనేది జరుగుతుంది. నెల రోజులు చేసుకోలేని వారు ఈ వైశాఖ పౌర్ణమి రోజున చేసుకొని దీపం పెట్టుకున్న భక్తితో, శ్రద్ధతో జరుగుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. వైశాఖ మాసం అనగానే ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అన్ని శుభకార్యాలకు అన్నిటికీ వైశాఖ మాసం ప్రాముఖ్యత ఉంది. ఏమి చేయలేని వారు తెల్లవారుజామున స్నానం చేసి స్నానానంతరం దీపం అనేది పెట్టుకోవటం అనేది వల్ల కూడా పూర్తి ఫలితాన్ని లభిస్తుంది. భక్తులందరూ లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో జరుగుతున్న ఈ పూజలన్నింటికి భక్తుల కొరకు, మీ అందరి కొరకు అమ్మవారి ఆశీస్సులు, మీ సంకల్పాలను సిద్ధించాలని కోరుకుంటూ శుభం భూయాలు.